చాలా సంతోషం. ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత అయినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆదివాసీ దినోత్సవం జరుపుకోవటం అనేది ఆదివాసీలకి మరొకసారి పూర్వ వైభోగం వచ్చిందనే దానికి ఇదొక నిదర్శనం. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఆదివాసీ దినోత్సవం జరపలేదు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 127 తీసుకొచ్చి 2018లో ప్రతి సంవత్సరం ఆగస్టు 9వ తారీఖు నాడు ఆదివాసీ దినోత్సవం జరపాలని చెప్పి ఆదివాసీ బిడ్డలకు అండగా ఉండాలి, ఆదివాసీ కుటుంబాలకు అండగా ఉండాలని ఏ సదుద్దేశంతో ఆయన ఆ రోజున తీసుకొచ్చారో గత 5 సంవత్సరాలు కూడా నిర్లక్ష్యానికి గురైందనే విషయం ఆదివాసీ వారందరూ కూడా బాధపడిన విషయం మనందరికీ తెలుసు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014-2019 హయాంలో ఆదివాసులకి దినదిన వైభోగం ఆ రోజున ఉండేది. ప్రతిరోజు ఒక స్వర్ణయుగం లాంటి చంద్రబాబు గారి పరిపాలనలో ఏ కష్టం ఏ ఇబ్బందులు లేకుండా జరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆదివాసీ కుటుంబాలకి ఆ రోజున జననం నుంచి మరణం దాకా బిడ్డ పుడితే డబ్బులు ఇచ్చేవాళ్ళం, చనిపోతే 2 లక్షల రూపాయలు బీమా ఇచ్చేవాళ్ళం, ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు బీమా ఇచ్చేవాళ్ళం. అంతేకాకుండా ఏ గూడెంలోంచి కొండల మించి గూడెల్లోంచి కోయగూడెల్లోంచి ఉన్నటువంటి వాళ్ళకి కనీస సదుపాయాలు పెట్టాలని ఆ రోజున బైక్ అంబులెన్స్ని సర్వీస్ ప్రారంభించి ఆ బిడ్డల్ని కంటికి రెప్పలాగా కన్న బిడ్డల్లాగా చూసుకున్నటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి హయాం నుంచి నరక కోపంలాగా 2019 నుంచి 2024 వరకు ఆదివాసీలు పట్టించుకోని పరిస్థితిలో అన్ని రంగాలలో వెనకబడిన స్థితిలో ఈరోజు మళ్ళా వాళ్ళకి పూర్వ వైభోగం వచ్చింది. ఏదైతే ప్రపంచం మొత్తం ఆదివాసీలకు అండగా ఉండే విధంగా ఐక్యరాజ్య సమితి డిసైడ్ చేసిందో ఆగస్టు 9 ప్రతి సంవత్సరం కూడా ఆదివాసీ దినోత్సవం జరపాలని ఈ సంవత్సరం తొలిసారి గవర్నమెంట్ వచ్చినటువంటి తొలి ఆగస్టు 9వ తారీఖు నాడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం సంతోషం అని తెలియజేసుకుంటూ, గతంలో ఆదివాసీలకి ROFR పట్టాలిచ్చి 77,491 మందికి పట్టాలిచ్చింది కానీ, అలాగే వాళ్ళకి గిరిగోరు ముద్దు కానీ గిరిపూర్తికి కానీ పెళ్లికి 1,00,000 రూపాయలు ఇవ్వటం కానీ ఇలాంటి ఎన్నో పథకాలు 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వటం కానీ అన్ని రకాలుగా వాళ్ళని ఆర్థికంగా విద్యాపరంగా సామాజిక పరంగా రాజకీయ పరంగా ఆ ఆదివాసీ కుటుంబాలకి అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి చిత్తశుద్ధితో కృషి చేసినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా నేడు ఈ రాష్ట్రానికి సారథ్యం వహిస్తున్నటువంటి సందర్భంలో ఆదివాసీ సోదరులందరికీ కూడా శుభ రోజులు వచ్చినాయని, మంచి పరిణామం మంచి రోజులు వచ్చినాయని తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆదివాసీ సోదరులందరికీ ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాబోయే 5 సంవత్సరాలు కూడా ఇవాళ కూడా అరకులో కానీ పాడేరులో కానీ ఎక్కడన్నా ఆదివాసీల మధ్య జరుపుకోవాలని ఈ కార్యక్రమం అనుకున్నా వాతావరణం అనుకూలించకపోవటం వల్ల గౌరవ ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గంలో పెట్టవలసి వచ్చింది. భవిష్యత్తులో అన్ని రకాలుగా ప్రజల మధ్య ఆదివాసీలు ఉండే ప్రాంతంలోనే ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటారని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మా ఆదివాసీ అక్క చెల్లెలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి